జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన, ఒక సంతోషకరమైన, ఒక మహాద్భుతమైనటువంటి ఒక న్యూస్ని అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం కిర్రాక్ ఉంటుంది. అసలు ఇప్పుడు హిందువులే మహాభారతం, రామాయణం ఇవన్నీ చదవడం వదిలేశారు, మానేశారు. ఎంతమంది ఇళ్లలో రామాయణం ఉన్నది, ఎంతమంది ఇళ్లలో ఈ మహాభారతం ఉన్నది, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉన్నది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అసలు సరే, ఇప్పుడు నా ఏజ్ ఉండే వాళ్ళకు వీళ్ళకన్నా కొంతవరకు సరే రామాయణం యొక్క తాత్పర్యం ఏంది, మహాభారతం యొక్క తాత్పర్యం ఏంది, భగవద్గీత యొక్క సారాంశం ఏంది అనేది ఏదో నా వయసు ఉండే వాళ్ళకు కొంతమంది కొంచెం పరిజ్ఞానం అన్నా ఉంటుంది, అవగాహన ఉంటుంది. కానీ ఇప్పటి తరం వాళ్ళకు ఏది ఒక 20s ఈ ఏజ్ ఉండే వాళ్ళకైతే కనీసం అది కూడా తెలియదు. ఎందుకంటే అసలు ఏడొస్తున్నాయి ముందంటే మన వయసులో వాళ్ళకైతే అంతకుముందు రామాయణం టీవీలో వచ్చా అనేది, మహాభారతం వచ్చా అనేది, ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి ఎన్నో ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవకాశం ఉన్నది. కానీ ఇప్పటి తరానికి అవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఒకటే తెలుసు, ఏదైనా తిన్నావా, పోయి బయటికి పోయేదోటి జంక్ ఫుడ్, ఏదైనా జబర్దస్తిగా ఏదైనా పార్టీలు గిట్టీలు చేసుకున్నామా, డించుకుమని చెప్పి డ్యాన్స్లు వేసుకున్నామా, ఇది తప్పితే ఇంకేమన్నా తెలిసినా ఏం తెలియదు. కానీ మహాభారతాన్ని కావచ్చు, రామాయణాన్ని కావచ్చు, మరొక భాషలోకి, అది కూడా ఏ భాషలో తెలిసినా, అది కూడా మన దేశంలో ఉన్నటువంటి భాషలు కాదు, ఏదో ఒక పరాయి దేశంలో ఒక పరాయి మతస్థులు, అంటే అన్య మతస్థులైనటువంటి వాళ్ళు మన మహాభారతాన్ని, రామాయణాన్ని తర్జుమా చేసి, అంటే ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు దాన్ని ఆ భాషలో విడుదల చేస్తారంటే అది ఎంత గొప్ప విషయం. ఇది ఏడ జరిగింది తెలిసినా? కువైట్లో జరిగింది. ఎక్కడ? కువైట్లో జరిగింది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తా. సహజంగా మనకు అరబ్ షేక్లు అంటే విలాస పురుషులు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కొందరైతే అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు కూడా. ఈ అరబ్ షేక్లు ఎప్పుడు కూడా ఈ జల్సాలు చేసుకుంటూ ఉంటారని చెప్పి మనకు తెలుసు, అది నిజం కూడా. కానీ అరబ్ షేక్లలో కొంతమందికి గొప్ప గొప్ప ఆలోచనలు కూడా ఉన్నాయి. ఎలాగైనా ఈ అరబ్ ప్రపంచాన్ని నాగరిక సమాజంలోకి తీసుకురావాలని చెప్పేసి తపన పడే అరబ్ షేక్లు కూడా కొంతమంది అయితే ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళలో కూడా కొంతమంది ఈ ఆలోచన విజ్ఞానం ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇలాంటి ఇద్దరు అరబ్ షేక్ల గురించే. అబ్దుల్లా ఆల్ బరూన్ అనే ఒక ఆయన, అబ్దుల్లా లతీఫ్ ఆల్ నెసెఫ్ అనే ఆయన ఒక ఆయన. ఈ ఇద్దరు కూడా అరబ్ షేక్లు. ఈ ఇద్దరు కూడా కువైట్ దేశస్తులు అనమాట. ఇక వీళ్ళు కొంచెం నాగరికులు. మిగిలిన అరబ్ షేకుల్లాగా మధ్యయుగ నాటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు అయితే కాదు. సంస్కారవంతులు, ఆలోచనాపరులు, చదువుకున్న వాళ్ళు, మంచి చెడు విచక్షణ కలిగిన వాళ్ళు వీళ్ళు. అంతేకాకుండా వీళ్లకు మన దేశం యొక్క, అంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలపైన అమితమైనటువంటి ఈ గౌరవ మర్యాదలు అయితే ఉన్నాయి. వీళ్ళు భారతీయులను, అందులోనూ ముఖ్యంగా హిందువులను గౌరవిస్తారు. ఇక ఈ క్రమంలోనే అరబ్ దేశస్తులను కూడా వెలుగులోకి తీసుకురావడానికి, నిజమైన ఆధ్యాత్మికత వైపు నడిపించడం కోసం ఈ ఇద్దరు అరబ్ షేకులు ఒక కీలకమైన, ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదే రామాయణ, మహాభారత గ్రంథాలను అరబిక్ భాషలోకి తర్జుమా చేయడం. అర్థమవుతుందా? మన రామాయణ, మహాభారత గ్రంథాలను అరబిక్ భాషలోకి ఈ తర్జుమా చేసి వాటిని ఈ అరబుల చేత చదివించినట్టయితే వాళ్ళలో కూడా ఒక మంచి మార్పు వస్తుందన్న భావనతో ఈ అబ్దుల్లా ఆల్ బరూను, అదేవిధంగా అబ్దుల్లా లతీఫ్ ఆల్ నెసెఫ్లు, వీళ్ళిద్దరూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక అనుకునిందే తడువుగా ఈ ఇద్దరు అరబ్ షేకులు దాదాపుగా 32 నెలల పాటు కష్టపడి మన రామాయణం, అదేవిధంగా మహాభారత గ్రంథాలను అరబిక్ భాషలోకే ట్రాన్స్లేట్ చేశారు. ఈ విషయంలో వీళ్లకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతవరకు సాయం కూడా చేసింది. అంతే, ఇక ఈ ఇద్దరు అరబ్ షేకులు విజయవంతంగా మన రామాయణ, మహాభారతాలను అరబిక్ భాషలోకి తర్జుమా చేసి వాటిల్ని మార్కెట్లోకి విడుదల చేశారు. షబ్బాష్ 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 షబ్బాష్. ఇక నిన్న కువైట్ పర్యటనకు వెళ్ళినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఇద్దరు అరబ్ షేక్లను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. రామాయణ, మహాభారతాలను అరబిక్ భాషలకే తర్జుమా చేసినందుకు వాళ్ళను ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా అరబిక్ భాషలోకి తర్జుమా చేసినటువంటి రామాయణ, మహాభారత గ్రంథాలపై సంతకాన్ని చేసి తాను హిందూ సంస్కృతి సాంప్రదాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అని ఈ ప్రపంచానికి స్పష్టంగా నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం. అసలు అరబ్ షేక్లలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైనట్టుగా మనకు కనపడుతుంది. కేవలం విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేయడాన్ని పక్కన పెట్టి ఇప్పుడిప్పుడే మన హిందూ ఆచార వ్యవహారాలను ఈ అరబ్ షేకులు తెలుసుకుంటా ఉండడం చెప్పుకోదగినటువంటి పరిణామం. రామాయణం ప్రేమను ప్రతిబింబిస్తుందని, మహాభారతం కర్మ, తత్వ, యుద్ధ నీతిని నేర్పిస్తుందని చెప్పేసి వీళ్ళిద్దరూ అంటున్నారు.
వీటిల్ని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా భారతీయ సంస్కృతి తెలిసిందని చెప్పేసి ఈ అరబ్ షేకులు సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. అది ఆ మ్యాట్రా. చూడండి, మార్పు వస్తుంది. ఈ మార్పు ప్రతి ఒక్కరిలో కూడా రావాలా. ఈ మార్పును మనం అందరం కూడా గుర్తించాలా. మొత్తానికి మన రామాయణాన్ని మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి ఇద్దరు అరబ్ షేక్లకే న్యూస్ అఖండ హ్యాట్స్ ఆఫ్ చెప్తాంది. థ్యాంక్ యూ. నేను చెప్పింది మీకు కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే, ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను మీకు ఎంతమందికి నచ్చితే అంతమందికి షేర్ చేయండి. అలాగే మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నరేంద్ర మోడీ గారు ఈ కువైట్ పర్యటనకు సంబంధించినటువంటి మరెన్నో అప్డేట్స్ను మళ్ళీ నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.